సప్పుడు కావద్దని కాళ్ళకు చెప్పులు కూడా తొడుక్కోరు. సీక్రెట్ కెమెరాలు పడొద్దని మోకాలకు మంకీ క్యాపులు పెడతారు. ఏలి ముద్రలు పడొద్దని చేతులకు గ్లౌజులు తొడుక్కుంటారు. తాళం బలగొడితే సప్పుడు వస్తుందని యాక్సెల్ బ్లేడ్ తోని కటింగ్ చేస్తుంటారు. ఇక లోపలికి పోయినాక ఏది పడితే అది ముట్టుకోరు. సీదా బీరువా కాడికి పోతారు. సర్దుకొని అవతల పడతారు. కుక్కలు మురక చూడకుండా కారం పొడి కూడా చల్లొస్తున్నారు ఈ నడుమ. దొంగన్నల జాగ్రత్తలు గిట్లుంటాయి. అయితే ఇంట్లో దొంగలు పడితే ఏడగింత ఆధారం దొరకనియరు. కానీ ఈ దొంగన్న అట్లా కాదులో ఏమేం దోసుకున్నది పక్క ఓ చిట్టి మీద రాసిపోతాడట. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. ఇంటి వస్తువులు మొత్తం కూడా మణిపురం లాంటి గజ దొంగ శంకర్ నాయక్ మరి ఒక్కడే 94 దొంగతనాలు చేసిండట. మహబూబ్ నగర్ బి ఫార్మసీ చదివి గద్వాలలో ఫస్ట్ దొంగతనం చేసి జైలుకు పోయొచ్చి పట్నం మీద పడ్డాడు. దోసుకున్న బంగారం కుదవబెట్టి హోటళ్లలో జల్సాలు చేస్తుండట. అమీర్పేట దగ్గర అటు ఇటు చెక్కలు కొడుతుంటే పోలీసులకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే దొంగన కథ బయట పడ్డది. కొత్త ఏడాదిలో జైలుకు పోయినాక ఏమేం సవలతులు ఉంటాయో గానీ ఒక డైరీ కొనిచ్చుడు మాత్రం మర్చిపోకుండా చాలరు. ఇక ఈ సార్ పేరు నవీన్ కుమార్. పట్నంలో పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్. జూబ్లీ హిల్స్ లో రిటైర్ ఐఏఎస్ ఇంట్లో కిరాయికుంటుండట. దొంగ ఖైదాలు పుట్టించి నా ఇల్లు కొట్టేద్దామని చూస్తున్నా నీ ఓనర్ కేసు పెడితే అదుపులోకి తీసుకున్నారు. దానికి నా సైడ్ వర్షన్ చెప్పడానికి వచ్చాను. చెప్పాను